టీడీపీ నేతలతో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకమైనటువంటి భేటీ. తెలుగుదేశం పార్టీ నేతలతో ఎన్టీఆర్ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేశారట. తెలుగుదేశం పార్టీతో ఎలాగైనా మంచి నిర్ణయం తీసుకోవాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని భారీగా అయితే మరి ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ప్రేక్షకులు కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఈ విషయం తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఎందుకంటే టీడీపీ నేతలతో భేటీ కావడానికి కారణం త్వరలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంచి విషయాలైతే నిర్ణయించుకొని భారీగా అయితే విజయం సాధించాలైతే చెప్తున్నారు. కాబట్టి కాబట్టి రాబోయే రోజుల్లో మంచి తెలుగుదేశం పార్టీ అందరితో కలిసి ప్రేక్షకులు కూడా ఎంతో చక్కగా విజయం సాధించాలని కోరుకుంటున్నట్టుగా అయితే సమాచారం. అందుకే తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ రావాలని మంచి స్కెచ్ వేయడానికి సైతం సిద్ధమయ్యారు. సో తెలుగుదేశం పార్టీ అధినేతలతో ప్రత్యేకంగా భేటీ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి. అందుకోసం ఏం చేయాలి, తెలుగుదేశం పార్టీ ఎలా ప్రచారం చేయాలి, ఏ ఫ్లెక్సీలు ఉపయోగించాలి, ఎంతగా పాటలు ప్లే చేయాలి, ఇలాంటి వాటి విషయంలో అయితే జూనియర్ ఎన్టీఆర్ మరి నేతలకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల ప్రచారానికి కూడా తెరపడబోతోంది. మరి ఈ ప్రచారాన్ని కాస్త వేగవంతం చేసినట్టుగా అయితే సమాచారం. మనలాగా ఎక్కడ ఒక హ్యాపీయెస్ట్ మరి ప్రొటెక్షన్ ఉండదని, అలాంటి ఒక సొసైటీని మనం తయారు చేద్దాం అంటూ చెప్తున్నారు. సో చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు మరి ఉమెన్స్‌కి ప్రత్యేకమైన రక్షణ కల్పించే దిశగా మనం ఆలోచన చేయాలని అయితే చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి సంబంధించిన విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అమ్మాయిల మీద నెగెటివ్ ఇంప్రెషన్ పోదు. అలాగే మరి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నట్టు ఉంటుందని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ని అయితే మరి తెలుగుదేశం పార్టీకి అప్పజెప్పారట మన జూనియర్ ఎన్టీఆర్.